పల్నాడు జిల్లా నకిరేకల్లో జరిగిన సోదరుడు హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. నిందితురాలు కృష్ణవేణి మద్యంలో మత్తుబిళ్లలు వేసి తన సోదరులతో తాగించి హత్య చేయించింది. తనతో సహజీవనం చేస్తున్న దానయ్య బైక్పై వీరిద్దరి శవాలు సమీపంలో ఉన్న కాలువలో పడేయించింది. ముప్పాళ్ల సమీపంలో శవం బయటపడగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఈ హత్యలో కృష్ణవేణితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న దానయ్య, మరో 4 మైనర్లు పాల్గొన్నారని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వ టీచర్ తన తండ్రి మృతి చెందడంతో వచ్చే బెనిఫిట్స్ కోసం కృష్ణవేణి ఈ దారుణానికి పాల్పడిందని డీఎస్పీ చెప్పారు. సద్దెనపల్లి సబ్ డివిజన్, పల్నాడు జిల్లా. ఈరోజు ఈ నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క, అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. సద్దెనపల్లి సబ్ డివిజన్, పల్నాడు జిల్లా. ఈరోజు ఈ నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ చదువుతున్నారు. రవికృష్ణ, మొత్తం కేసుకు సంబంధించి అందరిని అదుపులోకి తీస్తున్నారు, మైనర్స్ని కూడా. ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు? సతీష్, ఏదైతే ఈ డబుల్ మర్డర్ కేసు ఉందో ఈ డబుల్ మర్డర్ కేసుని పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కూడా ఈ అన్నదమ్ముల్ని హత్య చేసింది మాత్రం సొంత సోదరి అని పోలీసులు అయితే డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. ప్రధానంగా కూడా తన తండ్రికి సంబంధించి తండ్రి జనవరిన మృతి చెందాడు. మృతి చెందడంతో అతనికి డెత్ బెనిఫిట్స్ కింద కూడా 70 లక్షల రూపాయలు రావటం జరిగింది. ఆ 70 లక్షలకు సంబంధించి ఆ డబ్బులుని అన్నదమ్ములు ఎవరైతే అన్నైనటువంటి గోపీకృష్ణ, తమ్ముడైనటువంటి రామకృష్ణ, వీళ్ళు ఇరువురు కూడా దాన్ని పంచుకోవాలని చూశారు. తన సోదరైనటువంటి ఈ ఎవరైతే కృష్ణవేణి ఉందో కృష్ణవేణికి ఆ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోనటువంటి పరిస్థితిలో తనకు కూడా ఆ డబ్బులకు సంబంధించి వాటా కావాలనే అడిగిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో కూడా కుట్రబడినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమెతో గత కొంతకాలం నుంచి కూడా వివాహేతర సంబంధంతో ఉన్నటువంటి దానయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సాయం తీసుకుంది. అలాగే తన సోదరులకు ఉన్నటువంటి మద్యం బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత ఆధారంగా వాళ్ళని చంపేందుకు కూడా పెద్ద స్కెచ్ వేసింది. దీనికి అనుగుణంగానే మొట్టమొదట తమ్ముడైనటువంటి ఈ రామకృష్ణని పూర్తిగా కూడా మద్యం తాగించి తనతో పాటు అతన్ని అక్కడ ఉన్నటువంటి అదే కాలనీలో ఉన్నటువంటి కొంతమంది ఇద్దరు మైనర్ యువకుల్ని తీసుకొని ఆ ఇద్దరు యువకులతో కలిసి అతన్ని హత్య చేసి అతన్ని అక్కడ ఉన్నటువంటి ఈ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో పడివేయటం జరిగింది. మృతదేహం ఏదైతే ఉందో ఆ మృతదేహం కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా కూడా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. తమకు సంబంధించి ఎవరు చనిపోయినట్లుగా కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహానికి సంబంధించి అన్నోన్ బాడీగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే తల్లి లేరు, తండ్రి చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే దానికి తోడు ఉన్నటువంటి ఒక సోదరుడు అంటే రామకృష్ణ, ఇతను అన్న అవుతాడు కృష్ణవేణికి. కృష్ణవేణి అన్న కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మద్యానికి విపరీతమైన బానిసైనటువంటి పరిస్థితి. అతను ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. తర్వాత తన తమ్ముడిని హత్య చేసిన తర్వాత ఇక 15 రోజుల పాటు వెయిట్ చేసినా కూడా తన మీద ఎటువంటి అనుమానం రాకపోవడంతో ఇక తన లైన్ క్లియర్ అయినట్లుగా కూడా భావించింది. ఇక అడ్డంకిగా ఉన్నటువంటి కానిస్టేబుల్గా అడిగొప్పలో పనిచేస్తున్న కానిస్టేబుల్గా ఉన్నటువంటి రామకృష్ణని హత్య చేసేందుకు పథకం రచించింది. దీనికి అనుగుణంగానే ఇంట్లోనే పూర్తిగా కూడా అతనికి మద్యాన్ని తాగించిన తర్వాత మరో ఇద్దరు దీనికి సంబంధించి ఎవరైతే వీళ్ళు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మైనర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ వ్యక్తులని కూడా వాళ్ళతో కలిసి రామకృష్ణని చంపడం అనేది జరిగింది. దానికి మెడకి చున్నీ వేసి వెళ్ళిపోయింది. మెడకి చున్నీ వేసి ఆ తర్వాత అతన్ని అక్కడ ఉన్నటువంటి కాలువలోకి తీసుకెళ్లి పడేసినటువంటి సందర్భం. ఆ తర్వాత అన్నదమ్ములు కనిపించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుమానించి ఈ పోలీసులకి తెలియజేయడం జరిగింది. పోలీసులు వెంటనే కూడా అక్కడికి రావటం, ఆమెని క్యాచ్ చేసి నిన్న 2 రోజులు కూడా విచారించిన మీదట ప్రధానంగా
కూడా అక్కడ ఆమె హత్య చేసినట్టు ఆమెకు సంబంధించి పూర్తిగా కూడా ఆ నలుగురు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ నలుగురిని మైనర్ బాలుని అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి దానయ్య ఆమెతో పాటు ఉన్నటువంటి అక్రమ సంబంధం నేర్పుతున్నటువంటి దానయ్యని కూడా పూర్తిగా కూడా విచారించిన తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా డిఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి జూ